నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. తులారాశి వాళ్ళకి చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఏ విధంగా కనబడుతోంది, అసలు గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉందా లేదా, ఉంటే పాజిటివా నెగిటివా మనం చూస్తే గ్రహణం యొక్క ఎఫెక్ట్ తులారాశి వాళ్ళకి లేదండి. ఈ తులారాశి వాళ్ళకి మేజర్లీ చెప్పాలి అంటే పాజిటివిటీ అనేటువంటిదే కనబడుతుంది. ఏ విధంగా ఉంటుంది? చంద్రగ్రహణము తరువాత అసలే తులారాశి వాళ్ళకి గురుబలం అనేటువంటిది ఉందండి. కానీ గురుడు వక్రగతిలో ఉన్నారు. గురుడు వక్రగతిలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? పరిపూర్ణమైనటువంటి గురుబలం అయితే లేదు. ఎప్పుడు గురుబలం వస్తుందండి? గ్రహణం తరువాతనే మీకు పరిపూర్ణమైన గురుబలం, గురుడు రుజుమార్గంలోకి వెళ్ళడం 11వ తారీఖున కనబడుతోంది. రెండోది ఏంటి అంటే మార్చి 15వ తారీఖు తర్వాత రవి రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు. ఇది మళ్ళీ రాజయోగం. సో తులారాశి వాళ్ళకి గ్రహణం అనేటువంటిది పాజిటివా నెగిటివా అండి? తప్పకుండా పాజిటివ్ అండి. ఒక రాజయోగాన్ని మీరు చూడబోతున్నారు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆర్థిక సమస్యలు మీకు తొలగిపోతాయి. ఏదైనా లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, పెండింగ్ వ్యవహారాలు కానీ ఉంటే అవన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయి. థర్డ్ లార్డ్ సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా మీకు పాజిటివ్గా మారుతాయి. మేజర్లీ రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే అవి తిరిగి రావడం కానీ, పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా అనుకూలించడం కానీ, సంతాన ప్రయత్నాల్లో విజయాలు సాధించడం, శుభవార్తలు వినడం కానీ ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత మేజర్లీ 15వ తారీఖు తర్వాత రవి ట్రాన్సిట్ మీకు ఏం మంచి చేస్తుంది అనుకుంటే లాభాధిపతి ఏం చేస్తారని ప్రమోషన్ ఇస్తారు. మీ జీవితంలో ఒక స్టెప్ పైకి వెళ్తారనమాట. అంటే ఒక రిస్క్ తీసుకుని వెళ్తారా, అది కెరీర్ పరంగా వెళ్తారా, లేకపోతే హెల్త్ పరంగా వెళ్తారా పక్కన పెడితే అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా మీకు గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. బట్ ఇంకొక మాట, రవి అనేటువంటి ఆయన మీనరాశిలోకి వెళుతూ ఉన్నారండి. అది 6వ స్థానమే మీకు యోగిస్తుంది, కాదనడం లేదు. కానీ అక్కడ శని ఉన్నారు. శని రవి ఇద్దరు కూడా అక్కడ వెళ్ళబోతూ ఉన్నారు. రవి శనుల యొక్క కలయిక ఏం చేస్తుంది? అక్కడ ఒక శత్రుత్వ గ్రహాలండి. రవి శని ఇద్దరు కూడా బద్ధ శత్రువులు. దీనివల్ల ఆ పని ఏదైనా మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో తులారాశి వాళ్ళు ఏ పని చేసినా చాలా ఫోకస్డ్గా, బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోకపోతే పని అయినట్టే అయ్యి మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదో ఒక విషయంలో అపకీర్తి, అవమానము కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా థిన్ లేయర్ అండి. దానికి దీనికి మధ్యలో చాలా థిన్ లైన్ ఉంటుంది. బాగా గమనించండి. రవి అనేటువంటి ఆయన మీకు స్ట్రెంత్ ఇస్తారు, గురు బలాన్ని ఇస్తారు. బట్ శని అనేటువంటి ఆయన ఆపుతూ ఉంటారు.
ఆ ఒక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే శత్రుత్వ గ్రహాలు ఆయన కూడా అక్కడ యోగిస్తున్నారండి. శని యోగిస్తూ ఉన్నారు, రవి యోగిస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శుక్రుడు కూడా మీకు యోగదాయకంగానే ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే రెండు కూడా శత్రుగ్రహాలు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా గ్రహణము తరువాత 15వ తారీఖు తరువాత నుంచి కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఒక గ్రహణ దోషం అనేటువంటిది ముఖ్యంగా లేదు కాబట్టి, గురుబలం పెరుగుతోంది కాబట్టి ఏదో ఒక అభివృద్ధి అనేటువంటిది మీ కెరీర్లో రాబోతోంది. 2వ తారీఖు తరువాత శుక్రుడు అనేటువంటి ఆయన బలాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇందాక మన శుక్రుడు అనుకూలంగా ఉన్నారని చెప్పుకున్నాం. ఆయన శనికి తర్వాత రవికి ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి పర్వాలా. కానీ 6వ స్థానంలో శుక్రబలం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆరోగ్యము జాగ్రత్త, సమయానికి భోజనం చేయాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత రిలాక్సేషన్ బాడీకి అవసరము, తర్వాత మేజర్లీ ఒత్తిడి అనేటువంటిది శ్రమ అనేటువంటిది విపరీతంగా తీసుకుని మానసికంగా చాలా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు గ్రహణము తర్వాత వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు తర్వాత అయితే ఒక మంచి విషయం జరగబోతోంది, 11 తర్వాత ఒక మంచి విషయం జరగబోతోంది. ఓవరాల్గా మార్చి నెలలో ఆరోగ్యం తప్ప అన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్నీ కూడా ముందుకు వెళ్ళేదే. ఇప్పుడున్న దాని మీద బెటర్మెంటే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కనబడదు. సో మిగతా విషయాల్లో చాలా బాగుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ చూసుకుని తీసుకోండి, చాలా బాగుంటుంది.